హాయ్ హలో నమస్తే నేను మీ జాహ్నవి. న్యూయార్కేర్ హోమియోపతి క్లినిక్ స్టార్ట్ చేసి 20 ఇయర్స్ అయిన సందర్భంగా మన ప్రత్యేకమైన ఆహ్వానం మేరకు హోమియోపతికి సంబంధించి మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు న్యూయార్కేర్ హోమియోపతి ఎండి, ప్రముఖ హోమియోపతి వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వర్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఆహ్వానం మేరకు వచ్చినందుకు. థ్యాంక్స్ ఎ లాట్ సార్. థ్యాంక్స్ అండి. ఓకే, అయితే హోమియోకి సంబంధించి అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. అయితే ఈ 20 సంవత్సరాల మీ అనుభవాన్ని రంగరించి ఎంతోమందికి మీరు ఎన్నో రకాల డిసీజెస్ క్యూర్ చేసి ఉంటారు. అసలు హోమియోపతికి సంబంధించి ఒక్క మాటలో చెప్పాలంటే మా వ్యూవర్స్కి ఏం చెప్తారు సార్? హోమియోపతి అనేది యాక్చువల్గా మనకు ప్రకృతి నుంచి మానవాళికి ఒక వరం లాంటిది, భగవంతుడు ఇచ్చినటువంటి వరం లాంటిది ప్రకృతి రూపంలో. ఎందుకంటే దీంట్లో మనము అన్ని రకాలటువంటి ప్రకృతిలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ నుంచి, ఈవెన్ పౌర్ణమి అమావాస్యల నుంచి కూడా మనం తయారు చేస్తున్నాం. మనం అంత పౌర్ణమి అమావాస్య నుంచి కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసి దాని నుంచి కూడా లూనారు, సోలార్ అనే మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. అంటే ప్రకృతిలో ఏది కూడా మనకు వేస్ట్ కాదు, ఎవరిది కూడా మనకు ఇనర్ట్ సబ్స్టెన్స్, ఈవెన్ బొగ్గులోంచి కూడా మెడిసిన్ ఉంటుంది, అలా అని పాయిజన్ లోంచి కూడా మెడిసిన్ ఉంటుంది, అట్లా ఎవ్రీథింగ్, ఇసుకలోంచి మెడిసిన్ ఉంటుంది, అట్లా ఎవ్రీథింగ్ లోంచి కూడా మెడిసిన్ ఉంటుంది. అంటే భగవంతుడు మనకు దాన్ని ఒక రాయిలాగా ఉంటే మన దాని లోపల ఉన్న విశిష్టతను బయటకు తీయటమే హోమియోపతి యొక్క ఇది ఒక డైనమైజేషన్ ప్రాసెస్ ద్వారా తీసి చేసింది. డాక్టర్ హానుమన్ గారు అని చెప్పి, క్రిస్టియన్ ఫెడరిక్ శామ్యుల్ హానుమన్ అని చెప్పి 250 ఇయర్స్ బ్యాక్ తను దాన్ని చేసి కొత్త ప్రొసీజర్ను, జర్మనీ డాక్టరు చేసి తను అలోపతి ఎండి అయినా కూడా తను మళ్ళీ ఈ ప్రొసీజర్స్ అంతా కాదు, సింపుల్ మెథడ్ ఉండాలి, పబ్లిక్ రీచ్ అవ్వాలి, చిన్నపిల్లలకు కానీ అందరికీ కంఫర్ట్గా ఉండాలి, సర్జరీ మ్యాక్సిమం ఉండకూడదు, అంటే ఏది ప్రాబ్లం వచ్చినా ఓన్లీ మనం బ్లడ్ సక్కింగ్ తర్వాత సర్జరీస్ ఇట్లా కాకుండా కొన్ని సొల్యూషన్స్ చూడాలి అన్న ఉద్దేశం దీన్ని కనిపెట్టారనమాట. దీంట్లో ఏంటంటే మనకు హోమియోపతి అనేది ఎందుకు వరం అంటున్నామంటే, ఎస్పెషల్ చిన్నపిల్లలకైతే యాక్చువల్గా తీసుకోవడానికి చాలా ఈజీ ఉంటుంది. వాళ్ళకు ప్రతిసారి టెస్టులు చేయాల్సిన ఇది లేకుండా డైరెక్ట్గా మెడిసినే ఇచ్చుకోవచ్చు. వాళ్ళు లైక్ చేస్తారనమాట పిల్లలు కూడా. తర్వాత అండి హోమియోపతిలో యాక్చువల్గా కామన్ కోల్డ్ నుంచి HIV, ఎయిడ్స్, క్యాన్సర్ డిసీజ్తో సంబంధం లేకుండా మనం పర్సన్కు మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. అంటే ఎయిడ్స్ కి కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంటుందండి. అంటే మనకు ఆ ఇమ్యూనిటీ ఎయిడ్స్ అంటే ఇమ్యూనిటీ తగ్గటమేనండి. ఇమ్యూనిటీ తగ్గటం వల్ల వాళ్ళకు మనం ఇచ్చే ఏ మెడిసిన్స్ వర్క్ చేయక వాళ్ళకు మోషన్స్, వెయిట్ తగ్గటము ఇవన్నీ అయిపోతాయి అనమాట. ఆ CD4 సెల్స్ కౌంట్స్ మనం కంట్రోల్లో పెట్టుకుంటట్టు మన దాంట్లో హోమియోపతిలో మందు ఉంటుంది. కాబట్టి కాన్స్టిట్యూషన్ మెడిసిన్ పడాలి, కొంచెం టైం తీసుకుంటుంది, కానీ ఫస్ట్ వాళ్ళు కంట్రోల్లో ఉండేటట్టు చేయొచ్చుకోవచ్చు. అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్ళకుండా కంట్రోల్ ఉండేటట్టు చేయొచ్చు. ఓకే, అయితే కొన్ని సర్జరీలు అవసరము అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో కొన్ని రకాల రోగాలకి అవునండి సర్జరీ లేకుండా కూడా హోమియోపతిలో మెడిసిన్ ఉంది అంటున్నారు. ఇది వాస్తవమేనంటారా? అవునండి. అంటే హోమియోపతిలో కొన్ని డిసీజెస్కు సర్జరీ అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. జనరల్గా ఏంటంటే ఇప్పుడు కొన్ని కంపల్సరీ మెకానికల్గా అడ్జస్ట్ చేయాల్సినవి ఉంటాయి, అవి కంపల్సరీ సర్జరీ ద్వారానే అవుతాయి. మెకానికల్ అబ్స్ట్రక్షన్ లేకుండా పాజిబిలిటీ వాళ్ళు లేదు, ఎటువంటి ఇంకా వెళ్ళలేని స్థితిలో ఉంటారు, భరించలేదు అంటే వాళ్ళు బేర్ చేయలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు. అట్లాంటి వాటిలో కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఇప్పుడు సపోజ్ అక్యూట్ ట్రాన్స్లైటిస్ ఉంటుంది. ట్రాన్స్లైటిస్కి ఏంటంటే రికరెంట్గా క్రానిక్ ట్రాన్స్లైటిస్ అయినా వాళ్ళు రికరెంట్గా వస్తుందంటే కనుక చూసి ఈ సమ్మర్లో సర్జరీ చేసేద్దామని ట్రాన్సిల్స్ అడినాయిడ్స్ కానీ అని చెప్తారు. అలా కాకుండా హోమియోపతిలో అది ఈవెన్ ఫైనల్ స్టేజ్లో ఉన్నా కూడా ఇంకా లేదు, ప్రమాదము అది తీయకపోతే మనకు ప్రమాదం అనుకున్నప్పుడు మాత్రమే సర్జరీ చేయాలి. అలా కాకుండా పర్లేదు స్టేబుల్గా ఉన్నారు, మనకు ఈవెన్ వాళ్ళు 4th స్టేజ్ చెప్పినా కూడా పర్లేదు, పర్సన్ బాగా స్టేబుల్గా ఉన్నాడు అన్నప్పుడు మనం హోమియో మెడిసిన్స్ 100% వర్క్ చేసే మెడిసిన్స్ ఉన్నాయి, డెఫినెట్గా ఉన్నాయండి. మెక్సాల్, ఆర్సెనిక్ ఇలాంటి డ్రగ్స్ ఉంటాయి. ఇంకా MIR, MIF అనే డ్రగ్స్ ఇలా ఉంటాయి. అట్లా ట్రాన్సిల్స్కి కానీ ఎడినైడ్స్కి కానీ మనం చేయొచ్చు. 90% బయట ఏంటంటే వాళ్ళు 2-3 సార్లు మెడిసిన్ ఇచ్చేసి కంపల్సరీ సర్జరీ చేసేద్దామండి, చేసేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకా ప్రాబ్లం ఉండదు. కానీ దానివల్ల ప్రాబ్లం ఏంటంటే అవి మనకు కర్టన్స్ లాగా పనిచేస్తాయి, ఎయిర్ ఫిల్టర్స్ లాగా పనిచేస్తాయి. అలాంటి వాటిని లింఫ్ గ్లాండ్స్, దాన్ని మనం కట్ చేస్తే కనుక డైరెక్ట్గా ఇప్పుడు మనం పీల్చే గాలి కానీ ఏదైనా బ్యాక్టీరియా, వైరస్ అన్నీ కూడా డైరెక్ట్ లంగ్స్కి వెళ్ళేదానికి లోపల ఇంటర్నల్ ఆర్గాన్స్ కానీ కర్టన్స్ రిమూవ్ చేస్తే ఎలా ఉంటుందండి, మొత్తం ప్రాబ్లం అవుతుంది. అలా లేకుండా మనం మ్యాక్సిమం చేయాలంటే మనం హోమియోపతిలో దానికి మెడిసిన్స్ ఉంటాయి అన్నమాట. ఎడినైడ్స్కు అగ్రాఫిస్ అని చెప్పి, ఇంకా కొంతమంది నోట్తో దానివల్ల ఎడినైడ్స్ వల్ల ఏంటంటే సపోజ్ నోస్ బ్లాక్ ఉండి
మొత్తం చెవి బ్లాక్ అయిపోయి ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నీ అవాయిడ్ చేయడానికి వాళ్ళు సర్జరీ చేసేస్తే అయిపోద్ది. అలా కాకుండా హోమియోలో ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు ఉన్న దీంట్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎంతో మంది పిల్లలకు సర్జరీ అవసరం లేకుండా మనం ట్రాన్సిల్స్ కానీ ఎడినైడ్స్ కానీ 100% మెడిసిన్ పిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా చేయొచ్చు. అంటే అవి యాక్చువల్లీ ట్రాన్సిల్స్ ఎడినైడ్స్ చిన్నపిల్లల వరకే, ఎడినైడ్స్ అంటే చిన్నపిల్లల వరకే ఉంటాయి. పెద్దవాళ్ళకు ఒక్కొక్కసారి ట్రాన్సిల్స్ అనేవి పెద్దవాళ్ళలో కూడా ఉంటాయి కదా. అయితే ఒక్కొక్కసారి మెడిసిన్ స్టార్ట్ చేసాక హోమియోపతిలో అది కంటిన్యూ చేయకుండా ఒక్కొక్కసారి ఆపేస్తాం. ఆపేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అంటున్నారు. అట్లా ఏం ఉండదండి. అట్లా ఏం జస్ట్ ఇది ఎట్లా ఉంటుందంటే కీ లాక్ మెడిసిన్ లాగా ఉంటుంది. మనకు పర్సన్కి లాక్ అయితే కనుక మనం కీ మెడిసిన్ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు సపోజ్ మన దగ్గర 3000 మెడిసిన్స్ ఉన్నాయనుకోండి, అందులో ఒక మెడిసిన్ వాళ్ళకి పర్ఫెక్ట్ 100%గా మ్యాచ్ అయ్యేది ఉంటుంది. ఆ మ్యాచ్ చేయటమే హోమియోపతి డాక్టర్ యొక్క టాలెంట్ అనమాట. దాన్ని మనం కరెక్ట్ మ్యాచ్ చేస్తే అది డిసీజ్తో సంబంధం లేదు. లోపల ఎన్నో డిసీజెస్ ఉండొచ్చు, కానీ మనకి పర్సన్ ఒకసారి ఓపెన్ అయిపోతే ఆ డ్రగ్ ఏ టు జెడ్ ఎన్ని ఉన్నాయో అన్ని మీరు చెప్పినవి చెప్పనివి కూడా క్లియర్ అయిపోతాయి. మాకు మోకాలు నొప్పులు అని చెప్పి ఒక ఆవిడ వచ్చారు, చాలా దూరం నుంచి వచ్చారు, నాగోలు అక్కడ దూరం నుంచి వచ్చారు. వస్తే తనకు మెడిసిన్ ఇచ్చాము, బాగానే ఉంది, మోకాలు నొప్పులు తగ్గాయి. ప్లస్ ఏమైందంటే ఆమెకు కనీసం ఆమె 75 years అంటే ఆమెకు 50 years నుంచి ఆస్తమా ఉండేది. వాళ్ళ మనవాడు వచ్చి డాక్టర్ గారు మీరు ఏం మంది ఇచ్చారో తెలియదు, ఆమె అప్పటి నుంచి ఇన్హేలర్ వాడట్లేదండి అని చెప్పాడు. అంటే మనకు చెప్పలేదు ఆ ప్రాబ్లం, కానీ టోటల్ పర్సన్ క్లీన్ చేస్తుంటానికి అది ఒక ఉదాహరణ అనమాట. అట్లాంటి మేము ఎన్నో చూస్తాం కేసుల్లో. జస్ట్ వాళ్ళు వచ్చిన పర్పస్ వేరే ఉంటుంది, దీంతో పాటు ఎన్నో సమస్యలు తగ్గి మాకు కంప్లీట్ క్యూర్ అయింది డాక్టర్ గారు అని చెప్పి వాళ్ళు ఒక దీంట్లో విశిష్టత ఏంటంటే ఒకసారి ఎవరైనా వస్తే కనుక మనకు వాళ్ళు అటాచ్ అయిపోతే, సపోజ్ పిల్లల కోసం వచ్చారు, పిల్లలకు తగ్గిందంటే వాళ్ళ పేరెంట్స్ అటాచ్ అవుతారు, తర్వాత వాళ్ళ రిలేటివ్స్, మొత్తం ఒక ఫ్యామిలీ డాక్టర్ లాగా మనల్ని కన్వర్ట్ చేసేస్తాం. అయితే ఒక్కసారి మెడిసిన్ ఒకదానికి స్టార్ట్ చేస్తే అది ఇంత కోర్స్ అని ఉంటుందా, ఇన్ని డేస్ కోర్స్ అని? ఎట్లా కోర్స్ అంటే డిసీజ్ని బట్టి ఉంటుందండి. అట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఫీవర్ ఉంది, ఫీవర్ మనకి ఎక్కడికి వెళ్ళిన టైఫాయిడ్ అంటే 14 రోజుల కోసం 14 రోజులు డ్యూరేషనే ఉంటుంది, దానికి 1 week కోర్స్ ఇస్తారు. అట్లా కాకుండా మనకి ఇప్పుడు హోమియోలో కోర్స్ అనేది మినిమం డిసీజ్ని బట్టి ఉంటుంది. అక్యూట్ డిసీజ్లో మనం 1 to 3 days వాడితే సరిపోద్ది. క్రానిక్లో అంటే అకార్డింగ్ టు డిసీజ్ మనం తీసుకొని వాడుకోవాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఏంటంటే స్కిన్ ఎలర్జీస్తూ ఉంటాయి, మొత్తం సప్రెస్ 20 ఏళ్ళ మించి ఉంటాయి సప్రెస్. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాడు ఉదయం ఒక ఆయింట్మెంట్, రాత్రి ఆయింట్మెంట్, ఈవినింగ్ ఒక ఆయింట్మెంట్ ఇచ్చి వాడమంటాడు. అవన్నీ సప్రెస్ చేసి ఉన్న వాటిని మనము కంప్లీట్గా చేయాలంటే కన్నా టైం తీసుకుంటుంది. అదేమవుతుంది, సప్రెస్ అయ్యి ఉంటుంది. దానికి మనం ఇప్పుడు ఏంటంటే ముందు ఆయింట్మెంట్స్ ఆపేసి లోపలికి మెడిసిన్ పంపించి దాన్ని మళ్ళీ ఆ ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న బ్యాడ్ అంతా మళ్ళీ మనం ఎలిమినేట్ చేసేటట్టుగా దానికి వెంటిల్ ఒక ఓపెన్ ప్లేస్ ఉండాలి. అది క్లియర్ చేస్తే కనుక మనకు అవుతుంది. అలాంటి కేసులో కంపల్సరీ కనీసం 6 months to 1 year పడుతుంది, అంటే అన్ని సంవత్సరాల నుంచి ఆగినది కాబట్టి. లేదు కొంతమంది 3 months పట్టవచ్చు. అటువంటి కేసుల్లో మాత్రమే లాంగ్ టైం పడుతుంది. కానీ అక్యూట్ కేసు అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న బేబీ మాకు ఓపీలో ఉన్నప్పుడు వాడు ఎత్తుకుంటే ఊరుకుంటున్నాడు, గట్టిగా గొడవ చేస్తున్నాడు, ఏడ్ చేస్తున్నాడు, చెవి నొప్పి, పేరెంట్స్ ఎత్తుకుంటే కూడా ఊరుకోవట్లేదు. జస్ట్ మేము డిస్టర్బ్ అవుతుందని చెప్పి ఒక మెడిసిన్ వేస్తే, క్యామమిల్లా అని మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ వేస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతాడు, దిగి ఆడుకుంటాడు అదే ఓపీలో. అంటే అంత అక్యూట్ కూడా పనిచేస్తుంది. దానికి డ్యూరేషన్ అక్కర్లా, కోర్స్ అక్కర్లా, ఇమీడియట్గా కీలాక్ సిస్టమ్ లాగా ఉంటుంది. సో సిచ్యువేషన్ బట్టి, అక్కడ ఉన్న డిసీజ్ బట్టి మనకి ఎంత డ్యూరేషన్ కండిషన్ బట్టి మనం చేసుకోవాలి. అంటే అక్యూట్ డిసీజా క్రానిక్ డిసీజా? అక్యూట్ డిసీజ్ అయితే అప్పటికప్పుడు స్టమక్ పెయిన్ కానీ, వామిటింగ్స్, మోషన్స్, ఫీవర్, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, ఇవన్నీ కూడా మనకు అక్యూట్ ఉన్నవన్నీ తొందరగా తగ్గిపోతాయి. దానికి అంత కోర్స్ ఉండదు, మాక్సిమం 1 week 15 days అట్లా ఉంటుంది. క్రానిక్ కేసెస్లో తప్పకుండా ఉంటుందండి. ఇప్పుడు కొంతమందికి ఎసిడిటీ కానీ, గ్యాస్ ట్రబుల్, సోరియాసిస్, డస్ట్ ఎలర్జీ ఇలాంటివి ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకుంటే 3 to 6 months మినిమం పెట్టుకోవాలి. క్రానిక్ మరీ హెవీగా సోరియాసిస్ 20 years నుంచి ఉందండి, మాకు బై బర్త్ ఉంది, ఫ్యామిలీ హిస్టరీ ఉందంటే కనుక వాళ్ళు 1 year కూడా పట్టవచ్చు. కానీ మ్యాక్సిమం మన దగ్గర నియోకేర్ హోమియో స్పెషల్ ఏంటంటే ఎనీ ఎలర్జీ మ్యాక్సిమం 3 to 6 monthsలోనే తగ్గిపోతుంది. ఎందుకంటే మన కేసెస్ అన్నీ కూడా మ్యాక్సిమం ఎలర్జీ బేస్డ్ ఉన్న డ్రగ్స్ మనకు రిపోర్ట్ చేస్తాం అనమాట, రీసెర్చ్ బేస్డ్ ఉంటాయి. ఇన్ని సంవత్సరాలు మనకి ఎక్కువ ఏమేమి కేసులు వచ్చాయంటే ఎక్కువ డస్ట్ ఎలర్జీలు, ఫుడ్ ఎలర్జీలు, ఇట్లా స్కిన్ ఎలర్జీస్, ఎలర్జిక్ ఆస్తమా, ఈవెన్ కొంతమంది 35-40 years నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు. అన్నీ వాడాము సార్ మేము, హోమియో వాడాము, ఈవెన్ చేప మందు కూడా ఇప్పించాము, దానికి కూడా కంట్రోల్ అవ్వలేదు అని మొత్తం బెంగళూరు వెళ్ళాము అని చూసాము. అన్న వాళ్ళకు కూడా మంచిగా పనిచేస్తుంది ఇది ఆస్తమాకు.
సో అయితే హోమియోలో అసలు మీరు చెప్తుంటే ఇంకా చాలా సబ్జెక్ట్ ఉంది సార్, మాట్లాడాల్సింది కూడా చాలా ఉందని అర్థమవుతుంది. సో అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సార్. నమస్తే. నమస్తే. సో చూసారు కదండి, మరి ఇది వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ కదా. న్యూయార్క్ హోమియోపతిలో మరి మన డాక్టర్ నాగేశ్వరరావు గారు మనకిచ్చేటటువంటి అంటే కంప్లీట్ మెడిసిన్స్కి సంబంధించి, హోమియో మెడిసిన్స్కి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ విన్నాం కదా. సో మీకు కూడా చాలా సందేహాలు ఉండుండొచ్చు కదా. సో డెఫినెట్గా మీకున్నటువంటి ప్రతి ప్రశ్నని కమెంట్స్ రూపంలో కూడా తెలియచేయండి. సో డెఫినెట్గా వాటన్నిటికీ కూడా సార్ మనందరికీ ఆన్సర్ ఇస్తారు. సో న్యూయార్క్ హోమియోపతి క్లినిక్స్కి సంబంధించి టోటల్గా 5 బ్రాంచెస్ ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏపీలో కావాలి అంటే మార్కాపూర్ అండ్ విజయవాడలో ఉన్నాయి. అలాగే హైదరాబాద్లో చందానగర్, కుకట్పల్లి, మల్కాజ్గిరి ఈ 3 బ్రాంచెస్లో ఉన్నాయి. మరి డాక్టర్ గారు అపాయింట్మెంట్ కావాలి అంటే మీరు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.